శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం. ముఖ్యంగా మనం కుటుంబంలో ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల ప్రయత్నాలు చేసే అంశంలో లక్ష్మీదేవిని ఆరాధించే విధానాన్ని తాంత్రిక పద్ధతిలో చాలా చక్కగా తెలియజేయబడింది. మీకు ఆ వివరణ తెలియజేస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ ఆచరించి ఆర్థికంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన అనేక రకాల వస్తువుల్లో కస్తూరికాయ అనేది చాలా ప్రాధాన్యత ఉందన్నమాట. మనము ఇది ముందు కస్తూరికాయ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. కస్తూరి అనేది ఒక అడవిలో తిరిగే మృగం అన్నమాట. అంటే జింక రూపంలో ఉండే మృగం. అయితే ఆ కస్తూరి మృగానికి నాభి స్థానంలో ఒక చిన్న కాయ మాదిరి ఏర్పడుతుందన్నమాట. అది కస్తూరి మృగం అనేది అస్సలు పట్టుకోవడానికి దొరకదు. అందుకోసం ఏం చేస్తారంటే, మామూలుగా శరీరానికి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు, లేకపోతే అది శరీరాన్ని దేనికో చెట్టుకోవడానికి రుద్దుతూ ఉంటుంది. అలా రుద్దుకునే విధంగా వాళ్ళు రుద్దుకుంటుంది కాబట్టి అలా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అడవిలో తిరిగే వాళ్ళు, ఈ కస్తూరి మృగాన్ని పట్టుకోలేని వాళ్ళు ఆ కస్తూరికాయ కోసం, అంటే నిలబడినప్పుడు ఆ కస్తూరి మృగం నిలబడినప్పుడు నాభికి తగిలే ఎత్తులో ఒక కర్రలు నాటి వాటిని క్రాసుగా కత్తిలాగా ఏర్పాటు చేస్తారు. ఇవి ఎప్పుడైతే వాటికి వెళ్ళి రుద్దుకుంటాయో అవి తెగి కింద పడిపోతాయి అన్నమాట. అలా పడిపోయినప్పుడు ఆ సువాసన, అంటే అసలు ఆ కస్తూరి మృగానికి కూడా ఆ సువాసన ఎక్కడి నుంచి వస్తుందని ఆ కస్తూరి మృగం కూడా తిరుగుతూ ఉంటుందంట. కానీ ఎప్పుడైతే అది తెగి పడిపోతుందో దానికి సంబంధించిన ఇబ్బంది ఏం లేదు. బట్ ఆ తెగి పడిపోయిన కస్తూరికాయను సేకరించి శుక్రవారం నాడు లక్ష్మీదేవికి ప్రీతికరమైన అమావాస్య తిథి నాడు ఆ యొక్క కస్తూరి మృగాన్ని కుంకుమతోటి గనక అమ్మవారిని ఆరాధిస్తే ఆ సుగంధ పరిమళాలు కుటుంబంలో, అంటే ఇంటిలో ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో కుటుంబంలో అందరి వద్ద ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల అవకాశాలు ఏర్పడతాయన్నమాట. లక్ష్మీదేవిని ఆరాధించండి. ఆర్థికంగా ఎదగడానికి అనేక రకాల మార్గాలను మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కస్తూరి మృగాన్ని సంబంధించిన ఈ కస్తూరికాయను వెంకటేశ్వర స్వామికి ప్రతినిత్యము కూడా జనాకర్షణకు సంబంధించి మరియు శిరోవేదనకు సంబంధించి నుదుటకు ప్రతినిత్యము స్వామివారికి సమర్పించడం అనేది మనం తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క కస్తూరి అనేది ముఖ్యమైన పూజా ద్రవ్యాలలో ఒక భాగంగా కస్తూరి పౌడర్ను కూడా వాడుతూ ఉంటారు. కస్తూరి మృగానికి సంబంధించిన ఈ కస్తూరికాయను కొన్ని చోట్ల కస్తూరి పౌడర్ రూపంలో కూడా అమ్మడం జరుగుతుంది. కాబట్టి దీని గురించి పూర్తిగా తెలుసుకొని అమ్మవారిని ఆరాధించిన ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఉన్నతమైన స్థాయిలో మీరు కోరుకున్న విధంగా ధన సంపన్నులయ్యేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కస్తూరి కాయను ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ, కస్తూరికాయతో లక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఆర్థికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్.